ఖచ్చితంగా ఇప్పుడు మేడం నిన్న ఆదివారం, ఇది జరిగింది శుక్రవారం నాడు వెలుగులోకి వచ్చిన విషయాలు. మీరు 1-2 రోజులు వెయిట్ చేయండి, ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో ఏం సందేహం. జగన్మోహన్ ఓకే. రెడ్డిని ఉపేక్షించే సమస్య లేదు. ఇక్కడ ప్రజలు బాధితులయ్యారు. ప్రజలు ఈ ఒక్క దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకోలేదండి. యా రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని అగ్రిమెంట్స్ లో, ఈవెన్ పిల్లలకి సంబంధించిన చిక్కీల్లో కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు లంచాలు తీసుకున్నారు. బ్యాగులు, షూస్, కాదేది కవిత కనరవన పద్ధతిలో అవినీతి జరిగింది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏమీ చేయట్లా. 12 సంవత్సరాల నుండి చూస్తా ఉన్నాం. మా చేతిలో లేనటువంటి విషయం మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు పివి రమేష్ గారు, జగన్ గారి మాజీ సెక్రటరీ, ఆయన కూడా పేర్లు చెప్తున్నారు. 2 IASలు ఉన్నారు. మరి ఆ రోజు విద్యుత్ సెక్రటరీగా ఉన్న నాగులపల్లి శ్రీకాంత్ కాకుండా ఒక 2 అనుకోవాలా? ఆయనతో కలిపే 2 అనుకోవాలా? లేకపోతే ఎవరు అనుకోవాలి? ఆ ఇన్ఫర్మేషన్ దిశగా కూడా మీరు ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు పివి రమేష్ గారిని కూడా అడుగుతాం, ఆయన దగ్గర కూడా తీసుకుంటాం. ఇప్పుడు బాలినేని గారు చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ సందిగ్ధం ఏంటంటే, అర్ధరాత్రి వచ్చి సంతకం పెట్టమన్నారు, నేను పెట్టలేదు కాబట్టి కేబినెట్ లో పెట్టి ఆమోదించారని చెప్పి ఒక పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన ఈనాడికి. నిన్న ఆంధ్రజ్యోతిలో ఆర్కే తొలి పలుకులో ఏం విన్నానంటే, నేను ఆయన అర్ధరాత్రి సంతకం పెట్టాడు అని చెప్పేసి నేను విన్నా. అంటే ఇక్కడ క్లారిటీ లేదు. పెట్టాడా పెట్టలేదా, పెట్టకపోవటం వల్ల క్యాబినెట్ లో పెట్టి ఆమోదించారా? రెండోది ఏంటంటే, క్యాబినెట్ లో పెట్టినటువంటి అంశాలు వేరు, సెకీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు వేరు. అదే నేను అంటుంది. ఇక్కడ 2.49 అన్నది ఒకటి చూపిస్తున్నారు, అది విత్ క్యాబినెట్ ప్రపోజల్ వాళ్ళతో ఒప్పుకున్నది. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది, జిఎస్టీలు, అదర్ ఛార్జెస్, ఎక్స్ట్రా ఛార్జెస్ తో కలిపి ఉన్న అగ్రిమెంట్ ని వితౌట్ పర్మిషన్ ఆఫ్ విద్యుత్ శాఖ మంత్రి జరిగింది. అది ఇక్కడ పాయింట్ 2. అవును. అయితే ఇప్పుడు వాళ్ళ రోత పత్రికల్లో ఏమొస్తుంది, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 5 రూపాయలకి 5 రూపాయల క్లాస్ కి ఆయన ఒప్పందాలు చేసుకున్నాడు, మేము ₹2.49 మేము కొంటున్నాము అని చెప్పేసి రోత పత్రికలో వార్తలు వస్తా ఉన్నాయి. కొంతమంది రోత నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి 5 రూపాయలు అదర్ ఛార్జెస్ లో కలిపి 5 రూపాయలు అయిందన్న సంగతి వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉందో లేదో తెలియదు. కానీ ఇదంతా కూడా బయటకు వస్తా ఉంది. అవును. కాబట్టి మా ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని విషయాలని వెలికి తీస్తుంది. రమేష్ గారు చెప్పినటువంటి IAS ఆఫీసర్లు కూడా పిలిపిస్తాం, మాట్లాడుతాం. అవసరమైతే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఈ అవకాశాన్ని కూటమి ప్రభుత్వం వదులుకోదు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీకు SPY రెడ్డి గారి కంపెనీకి ఏదో కొన్ని రిబేట్స్ ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన పెద్ద మనిషి వాళ్ళు అపీల్ చేసుకున్నారు, కొంత మాకు రిబేట్ ఇవ్వండి అని చెప్పేసి ట్యాక్సెస్ లో. ఈయన అసలు క్యాబినెట్ కే మోసం చేసి, మంత్రికే తెలియకుండా ప్రజల మీద భారం వేసి, లాంగ్ టర్మ్ లో మీరు ఇందాక చెప్పారు 1,70,00,000